సాటి మనిషికి సాయం చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ తమ చదువు, ఉద్యోగం, కుటుంబం అనే వాటితోనే బిజీ అయిపోతారు. దాంతో మనసులో ఉన్న మంచి ఆశయాన్ని ఎప్పటికీ ఆచరణలో పెట్టలేరు. కానీ నలుగురికి మంచి చేయాలన్న కోరిక బలంగా ఉంటే ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడొచ్చని నిరూపించారు హైదరాబాద్కు చెందిన శ్రావ్యారెడ్డి మందడి. లక్షల జీతం అందించే కార్పొరేట్ ఉద్యోగాన్ని సైతం వదిలేసి సమాజంలో వివిధ రకాల కష్టాలు అనుభవిస్తున్న మహిళలకు అండగా నిలుస్తున్నారు. ఒంటి మీద నగలు అమ్మి మరీ వచ్చిన డబ్బు ఖర్చు చేసి 2017లో విఎన్షి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. దాని ద్వారా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రావ్య మందడిపై స్పెషల్ స్టోరీ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రావ్య మందడి. నేను విఎన్షి ఎన్జిఓ సంస్థ ఫౌండర్ను. నేను ఒక ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీతను కూడా. నేను నా విద్యాభ్యాసం వచ్చేసి సెయింట్ ఆన్స్ హై స్కూల్ తార్నాకాలో చదివాను. ఆ తర్వాత నా ఇంజనీరింగ్ విద్యను నేను నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి చేశాను. దాని తర్వాత మహిళల కోసమని నాకు లా కూడా చదవాలని అనిపించింది. అంటే మహిళా హక్కులు ఏమైనా ఉన్నా కూడా కొంత అవేర్నెస్ కల్పించాలని లా చేయడం జరిగింది. దానికోసం నేను మహాత్మా గాంధీ లా కాలేజ్లో చదివాను. దాని తర్వాత కూడా ముఖ్యంగా కోవిడ్ టైంలో ఏంటంటే మనకు చాలా సమయం ఉండే. సో ఆ సమయాన్ని నేను వృధా చేసుకోకుండా పబ్లిక్ పాలసీ అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న ఇంట్రెస్ట్. దానికోసమని నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో పబ్లిక్ పాలసీ మీద కూడా కోర్సు చేశాను. సో నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాక కూడా ఎలా ఉండేదంటే జనరలీ మన సొసైటీలో ఇంజనీరింగ్ అయిపోగానే కూడా ఒక జాబ్లో జాయిన్ అవ్వాలి. ఎస్పెషలీ కార్పొరేట్ సెక్టర్ ఈ రోజు కూడా చాలా బూమ్లో ఉంది కాబట్టి అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వన్స్ నా ఇంజనీరింగ్ అయిపోయాక నేను నా కాలేజ్ టాపర్ కూడా ఉండే. అయిపోయాక కూడా ఏంటి అంటే అందరిలాగానే నార్మల్గా జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. గూగుల్ సంస్థలో నేను జాబ్ చేశాను. కానీ ఒక 6 months తర్వాతనే నాకు అర్థమైపోయింది, అంటే దిస్ ఈజ్ నాట్ మై థింగ్. నేను ఐఎమ్ బోర్న్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఒక బిగ్గర్ పర్పస్ ఉంది నా లైఫ్కి అని ఎందుకో నాకు ఒక 5 day రియలైజేషన్ వచ్చింది. వచ్చినప్పుడు నేను మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేశాను. నాన్న, ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ దిస్ జాబ్. నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు. నేను ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాను. దానికి ఇది ప్లాట్ఫామ్ కాదు. సో అప్పుడు మా ఫాదర్ కూడా అనడం ఏంటంటే ముందు నుంచి కూడా నాకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అని ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండేది. దానికి తగ్గట్టుగానే నేను చాలా బుక్స్ చదివేదాన్ని. సో అప్పుడు మా ఫాదర్ ఉండి మరి యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు కదా, ప్రిపేర్ అవుతే కూడా ఏదైనా వస్తే నువ్వు చాలామందికి కూడా హెల్ప్ చేయొచ్చు అని అన్నారు. సో ఆ మాట మా ఫాదర్ అనగానే కూడా నేను ఇమీడియట్గా గూగుల్కి రిజైన్ చేసి యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో 2 attempts కూడా నేను ఇచ్చాను. 2 attempts ఇచ్చాక సెకండ్ అటెంప్ట్లో నేను మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ నేను థర్డ్ అటెంప్ట్కి ప్రిపేర్ అవుతున్న క్రమంలో వాట్ హ్యాపెండ్, ఐ వాజ్ గ్యాదరింగ్ మెటీరియల్. అంటే మళ్ళీ అన్ని చోట్ల దగ్గర నుంచి మెటీరియల్ అదంతా కూడా తెచ్చుకుంటుండే. సో వాట్ హ్యాపెండ్, అప్పుడు ఒక 2 స్టూడెంట్స్ మా ఇన్స్టిట్యూట్ నుంచి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అందరు కూడా వాళ్ళని చూడడానికి వెళ్ళారు. బట్ ఐ డోంట్ వాంటెడ్ టు గో. నాకు వెళ్ళాలని లేకుండా ఉండే. ఎందుకు అని అంటే ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళంతా రైతు కూలీలు అట్లా అనమాట. అయినా కూడా కష్టపడి వాళ్ళ పిల్లలను చదివిస్తున్నారు. ఆత్మహత్య అనేది దేనికి కూడా సొల్యూషన్ కాదు నా దృష్టిలో. సో దాని తర్వాత నేను ఏం చేశానంటే అసలు హెల్ప్ చేయాలనుకుంటే మనం ఎట్లాగైనా చేయొచ్చు, ఏదో రకంగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఎందుకంటే మా 2 తాతయ్యలు కూడా స్వాతంత్ర సమరయోధులు. ముఖ్యంగా మా మదర్ వాళ్ళ ఫాదర్ నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఊర్లో ఏ చిన్న గొడవ జరిగినా ఏదైనా జరిగినా మా తాతయ్య దగ్గరకు వచ్చేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచే ఆయన ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఇవన్నీ ఎట్లా చేసేవాళ్ళని నేను అబ్జర్వ్ చేసేదాన్ని. దానివల్ల కూడా నేను చాలా నేర్చుకోవడం జరిగింది. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది నేను గివప్ ఇచ్చేసి దాని తర్వాత నేను ఏం చేశానంటే రకరకాల ఎన్జిఓస్ తోటి అసోసియేట్ అయ్యాను. చాలామంది అంటే ఎన్జిఓ సంస్థలు ఉద్దండులని కూడా నేను కలవడం జరిగింది. ఎంతో ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. ఒక్కొక్కరికి 30 years ఎక్స్పీరియన్స్, 40 years ఎక్స్పీరియన్స్, అండ్ వాళ్ళు ఎంతో వర్క్ చేశారు ఆ పర్టికులర్ ఫీల్డ్లో. సో అలాంటి వాళ్ళతో నేను వాళ్ళని కలవడం జరిగింది అదృష్టవశాత్తు. అండ్ కలిసినాక కూడా వాళ్ళు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలంటే అసలు మెయిన్ మనకు ఎటువంటి నాలెడ్జ్ ఉండాలి, మనకు ఒక కాజ్ అనేది ఉండాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అలాంటి క్రమంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సో ఒక 7-8 years నేను పర్టికులర్గా అంత రీసెర్చ్ చేసుకొని అదంతా చేశాకనే నేను కాన్ఫిడెంట్గా ఫీల్ అయిన రోజే నేను విఎన్షి అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది.
ఆ సంస్థ ద్వారా ఏంటి అంటే మేము చాలా ప్రోగ్రామ్స్, అంటే ముఖ్యంగా ఏంటంటే ఒంటరి మహిళల కోసము చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. సొంత డబ్బులను ఖర్చు చేసి వి అండ్ షీ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన శ్రావ్యమందడి ఎక్కువగా వితంతువులు, ఒంటరి మహిళల కోసం కష్టపడుతున్నారు. ఒంటరిగా మొదలుపెట్టిన ఇంత పెద్ద సంకల్పంలో ఇప్పుడు ఆమె వెంట ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి బాసటగా నిలుస్తున్నారు. మహిళల వ్యక్తిగత ఆసక్తిని తెలుసుకుని అందులో శిక్షణ ఇచ్చి వాళ్లకు జీవనోపాధి కూడా కల్పిస్తున్నారు. అంతేకాదు ఎంతో సాహసం చేసి తెలంగాణలోని 31 జిల్లాలను 31 రోజుల్లో పర్యటించారామె. ఆ నెల రోజులు వాళ్ళ సమస్యలు, కష్ట నష్టాలను తెలుసుకున్నారు. తర్వాత అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆపదలో ఉన్నామని చెప్పిన ప్రతి ఒక్కరిని విఎన్షి సంస్థ అక్కున చేర్చుకుంటోంది. సో చాలా రీసెర్చ్ చేసిన తర్వాత, చాలామంది ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, ఈరోజు భారతదేశంలో వితంతువులకు కానీ వేరే మహిళలకు కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు రేప్ సర్వైవర్స్కి కానీ వీళ్ళకి కూడా ఉన్నాయి. కానీ నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, ఈరోజు డివోర్స్ మహిళలకు ఎటువంటి ఆర్గనైజేషనల్ సపోర్ట్ అనేది దొరకట్లేదు. సో అందరూ చేసేదానికంటే మనం ఏదైనా ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ ఫిల్ చేయాలి అనేది నా పాలసీ. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు రిస్క్ అన్నా, ఛాలెంజెస్ అన్నా చాలా ఇష్టం. నేను ఇష్టపడి పని చేస్తాను కాబట్టి నాకు ఎప్పుడు కూడా కష్టం అనేది అనిపించదు. సో అలా ప్రారంభించిందే విఎన్షి అనే సంస్థ. విఎన్షి అనే సంస్థను ఏదో పెట్టాలని కానీ లేకపోతే ఏదో అలా ఇలా అని పెట్టిన సంస్థ కాదు. ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ఫౌండేషన్ అది. ఎందుకంటే ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను, భారతదేశంలో కేవలం డివోర్స్ ఉమెన్ కోసం, ఒంటరి మహిళల కోసం పనిచేస్తున్న ఏకైక సంస్థ విఎన్షి సంస్థ. సో ఈ సంస్థలో భాగంగా మేము ఏంటంటే, నాకు 3000 వాలంటీర్స్ ఉన్నారు త్రూఅవుట్ తెలంగాణ స్టేట్. అండ్ మేము ఒక 25 మెంబర్స్ కోర్ టీమ్ ఉంది మాకు. ఒక 5 మెంబర్స్ మేము ఏంటి అంటే అంతా అడ్వైజరీ ప్యానెల్లో ఉన్నారు. చాలా వరకు యంగ్స్టర్సే ఉన్నారు. వీ హ్యావ్ ఎన్ అడ్వైజర్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పవన్ కుమార్ గారని, వారు మా లీగల్ అడ్వైజర్గా ఉన్నారు. మిస్టర్ తరుణ్ అని, హీజ్ ఆర్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్. శ్రీ హర్షిత అని, షీ హెల్ప్స్ విత్ లీగల్ కానీ ఇంకేదైనా కంటెంట్ రైటింగ్ ఉన్నా కూడా తను హెల్ప్ చేస్తారు. సో ఇలా చాలా మా టీం అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ దే వెరీ ప్యాషనేట్ టు వర్క్. అంటే ఏదో చేయాలని కానీ లేకపోతే ఏదో ఫోటోల కోసమో వీడియోల కోసమో అని కాదు, నిజంగా కూడా వాళ్ళ 100% ఇచ్చి కూడా వాళ్ళు వర్క్ అనేది చేస్తున్నారు. సో ఈరోజు నిజంగా నా స్ట్రెంగ్త్ అనుకుంటే మాత్రం డెఫినెట్గా నేను ఆ క్రెడిట్ కూడా నా వాలంటీర్స్కి, నా టీంకి ఇస్తాను. ఎందుకంటే విఎన్షి అనే సంస్థ ఇట్ స్టార్టెడ్ విత్ 1 ఉమెన్ ఆర్మీ. నేను స్టార్ట్ చేసినప్పుడు నాతో నిజంగా కూడా ఎవ్వరూ లేరు. జస్ట్ స్టార్ట్ అయితే చేద్దాము, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అనే ఒక దృఢ సంకల్పంతో నేను ఒక అడుగు ముందుకేయడం జరిగింది. సో అందులో భాగంగానే నేను ఫస్ట్ సంస్థని 2017లో ప్రారంభించినప్పుడు కూడా ఏంటంటే, ఇలా కాదు, మనం ఒక యాత్ర అనేది చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది కూడా మనందరం చాలా కొట్లాడి ఎంతో ఇదితో సాధించుకున్న రాష్ట్రం. సో ఇటువంటి రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత మన మహిళలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నారు, ఎంతవరకు సేఫ్గా ఉన్నారు, అసలు మన సోషల్ స్ట్రక్చర్ పరిస్థితి ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకునే నేపథ్యంలో నేను ఒక యాత్ర చేయడం జరిగింది. ఆ యాత్రలో భాగంగా ఏంటంటే 31 జిల్లాలు 31 రోజులలో నేను పర్యటించిన వ్యక్తిని. నేను మొట్టమొదటి వ్యక్తిని తెలంగాణలో దాదాపు 31 జిల్లాలు 31 రోజుల్లో పర్యటించి 4000 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేసి రకరకాల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ యాత్రలో భాగంగా కూడా దాన్ని మేము ఆమె కోసం అనే యాత్రగా ప్రారంభించి దాదాపు 35,000 మంది మహిళలను నేను కలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరిది ఏదో ఒక సమస్య. అంటే ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కులేకపోతున్నారు. ఎందుకంటే చాలా వరకు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నారు కాబట్టి ఏంటంటే తెలియకుండానే ఏంటంటే చిన్న వయసులో వాళ్ళకు పెళ్లి చేసేయడము, ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. ప్యూబర్టీ హిట్ అవ్వగానే వాళ్ళకు పెళ్లి చేయడం వల్ల కూడా వాళ్ళకి అసలు వాళ్ళే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మళ్ళీ తల్లి కావడం అని అంటే కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు హెల్త్ పరంగా కానీ. సో ఇటువంటి అన్ని సమస్యలకు కూడా ఏంటి అంటే మేము ఒక కామన్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయగలిగాము. అది ఏంటి అంటే విఎన్షి అనే సంస్థ ద్వారా మేము ఏంటంటే ముఖ్యంగా ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో డివోర్స్ పొందిన వాళ్ళని ఐడెంటిఫై చేసి మేము యూజువలీ ఏంటంటే వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ద్వారా మా ఈ సేవలను మేము ఆపరేట్ చేస్తున్నాము. సో అందులో ఏంటి అంటే వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేశాక వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ట్రైనింగ్ ఇస్తాం. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ట్రైనింగ్ ఇచ్చాక ఏంటంటే వాళ్ళని రకరకాల స్కిల్ సెట్స్లో వాళ్ళని ట్రైన్ చేస్తాం.
అంటే ఉదాహరణకి టైలరింగ్ అవ్వనివ్వండి, మగ్గం వర్క్, బ్యూటీషియన్, కార్పెంటరీ, ఇట్లా రకరకాల స్కిల్స్ ఉన్నాయి. అందులో వాళ్ళని ట్రైన్ చేశాక ఒక 3 months అయిపోయాక వాళ్ళకు ఒక సర్టిఫికేట్ అనేది మేము ప్రొవైడ్ చేసి దాంతో పాటుగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చూపిస్తున్నాము. ఈ రోజు వరకు కూడా నేను ఒక 500 మెంబర్ని, ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఒక 512 మెంబర్స్ని మేము రీహాబిలిటేట్ చేయగలిగాం మా విఎన్షి సంస్థ ద్వారా. ఇంకా ఎన్నో స్పెషల్ కేసెస్ తీసుకొని కూడా చాలామందికి కూడా మేము హెల్ప్ చేయడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు ఈ సంస్థ అనేది తెలంగాణలో ఒక ప్రామినెంట్ సంస్థగా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి, ప్రతి నలుగురిలో ఒక 2-3 తెలిసిన సంస్థగా అవ్వడం అయితే అది డెఫినెట్లీ నేను నా టీమ్కి నేను ఆ క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళు లేకుంటే కూడా నాకు చాలా టఫ్ అయ్యేది. ముఖ్యంగా ఎందుకంటే మేము ఎన్నో టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశాము. విఎన్షి స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్. 4th, 5th క్లాసెస్లో కూడా నేను ఎప్పుడు కూడా నా పేరెంట్స్ దగ్గర నుంచి పాకెట్ మనీ తీసుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఐ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. సో చిన్నప్పుడు కూడా నేను ఏంటంటే రికార్డ్స్ రాయడము, క్యాలిగ్రఫీ చేయడం ద్వారానే నా పాకెట్ మనీని నేనే సంపాదించుకునేదాన్ని. సో ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్గా ఉండడం అలవాటై నాకు ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వడం ఇష్టం లేదు. సో విఎన్షి స్టార్ట్ చేసినప్పుడు కూడా నా దగ్గర ఏమీ లేదు. ఈ రోజు కూడా మా సంస్థ ఇట్స్ సెల్ఫ్ ఫండెడ్ ఆర్గనైజేషన్. ఈ రోజు కూడా మేము ₹1 కూడా వేరే ఎక్కడి నుంచి కూడా తీసుకోలేదు. నాది జ్యువెలరీ ఏదైతే ఉందో కూడా నేను ఒక్కటే అనుకున్నాను, ఈ జ్యువెలరీ ఏముంది మహా అంటే నేను వేసుకొని ఒక ఫంక్షన్కి వెళ్తే ఎవరో 2-3 బాగుంది అని అంటారు. అదే జ్యువెలరీ కనుక వేరే ఎవరికన్నా ఉపయోగపడితే, వాళ్ళ లైఫ్ని ఏమైనా చేంజ్ చేస్తే బాగుంటుందని నేను ఆ జ్యువెలరీని అమ్మేసి, అదే నేను ఒక బేసిక్ ఇన్వెస్ట్మెంట్ లాగా నా ఆర్గనైజేషన్ కొంచెం ఫెసిలిటీస్ కోసం నేను ఖర్చు చేసుకోవడం జరిగింది. అండ్ ఈరోజు మనం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా ముందొస్తున్నారు. నేను ఏ సంస్థకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎంత పెద్ద దిగ్గజాలైనా కూడా వాళ్ళు ఒకటే ఒక మాట అంటున్నారు, ఏంటంటే శ్రావ్య, మేము నీ వర్క్ చూసాము, మమ్మల్ని కూడా మీ సంస్థలో ఒక వాలంటీర్గా కౌంట్ చేసుకొని అని అంటున్నారు. సో నాకు తెలిసి ఇది నాకు ఈరోజు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎన్ని అవార్డ్స్ వచ్చినా, ఎన్ని రివార్డ్స్ వచ్చినా ఏంటంటే మన హెల్ప్ చేసిన వాళ్ళ ఫేస్లో ఒక చిన్న స్మైల్, అమ్మ ఈరోజు మేము మీ వల్ల మా కుటుంబం బాగుంది, లేకపోతే మేడం ఈరోజు మీ వల్ల మేము ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మళ్ళీ లైఫ్లో నిలదొక్కగలిగాము అని అన్నప్పుడు నేను దాన్నే పెద్ద గిఫ్ట్గా అండ్ ఒక పెద్ద అచీవ్మెంట్గా భావిస్తున్నాను. మందడి శ్రావ్యారెడ్డిది మొదటి నుంచి బలహీనుల పక్షాన నిలబడే తత్వం. అందువల్లే ఒంటరి మహిళలు పడే కష్టాలను చూసి ఆమె తట్టుకోలేకపోయారు. వాళ్లకు ఉపాధి కల్పించి అండగా నిలిచారు. అంతేకాదు, కరోనా లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ఎంతో మంది ఒంటరి మహిళలను ఆదుకున్నారామె. అలాగే చేనేత కార్మికులకు తమ సంస్థ ద్వారా ఎంతో సాయం అందించారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు సత్వర న్యాయం అందేలా చూడాలన్న ఉద్దేశంతో శ్రావ్యారెడ్డి న్యాయశాస్త్రం కూడా చదివారు. ఇలా అనుక్షణం తోటి మహిళల కోసం ఎంతగానో కృషి చేస్తున్న శ్రావ్యారెడ్డి మందడి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు జనరలీ కోవిడ్ వచ్చేసి కూడా మనం ఎవ్వరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అటువంటిది ఒక వైరస్ వస్తుంది, ఇంతమందిని ఇబ్బంది పెడుతుంది అనేది కూడా ఎవ్వరం అనుకోలేదు. సో కోవిడ్ టైంలో కూడా మేము ఏంటి అంటే యాజ్ అన్ ఎన్జిఓ ఎంతైనా మనకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఎలా చేయాలి, మరి ఇంతమంది సఫర్ అవుతున్నారు ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు కూడా నా వేరే ఎన్జిఓస్ కూడా అండర్ విఎన్షి ఆల్సో మాకు సపోర్టింగ్ ఎన్జిఓస్ ఒక 2-3 ఎన్జిఓస్ ఉండే. సో మేమందరం కూడా ఒకసారి కూర్చొని మనం ఏదన్నా టుగెదర్ యాజ్ అ యూనిట్ వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ వీళ్ళకి హెల్ప్ చేయాలి అని అనుకున్నప్పుడు మేము ఏంటంటే ముందు డ్రై రేషన్ ఇట్లాంటివి డిస్ట్రిబ్యూషన్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ 1 crore కుక్డ్ మీల్స్ కానీ అండ్ దెన్ అట్ ద సేమ్ టైం డ్రై రేషన్ కిట్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. అందులో కూడా ద మోస్ట్ నెగ్లెక్టెడ్ క్లాస్, ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రాన్స్జెండర్స్ని ఇలాంటి వాళ్ళని ఏంటి అంటే ఎవరు కూడా పట్టించుకోరు, సొసైటీలో ఇష్టపడరు. కానీ అలాంటి వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఎన్నో యాక్టివిటీస్ చేసాం. అందులో భాగంగా ప్రతి ఒక్కరిని, ఆటో డ్రైవర్స్, మైగ్రెంట్ వర్కర్స్, డైలీ వేజ్ లేబరర్స్, మళ్ళీ తర్వాత ఈవెన్ ఉమెన్ కూడా కొంతమంది హ్యాండిక్యాప్డ్ వాళ్ళని, వీళ్ళందరినీ. అదే కాకుండా ఏంటంటే చాలామంది మహిళలు కూడా ఉపాధి కోల్పోయారు, ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలలోనే చాలామంది ఉద్యోగాల నుంచి తీసేశారు. అప్పుడు ఏంటి అంటే ఇటువంటి మహిళలకు మరి ఇంట్లో కూర్చొని ఏం చేయగలుగుతాము అని మేము ఆలోచించినప్పుడు, ఇంకోటి ఏంటంటే కోవిడ్ టైంలో బాగా సఫర్ అయింది కూడా వీవర్స్ కమ్యూనిటీ కూడా చాలా సఫర్ అయింది. అలాంటప్పుడు మేము ఏం చేసామంటే చాలామంది వీవర్స్ కూడా నాకు, ఎందుకంటే నేను హ్యాండ్లూమ్స్ ప్రమోటర్ని కూడా, సో చాలామంది నాకు కాల్ చేసి కూడా మేడం మా పరిస్థితి ఏమన్నా బాగాలేదు, ఏదైనా కొంత హెల్ప్ చేయండి అన్నప్పుడు
నాకు ఒక ఆలోచన వచ్చినుండే ఏంటంటే కోవిడ్ టైంలో మనకు మాస్క్ అనేది కంపల్సరీ చేశారు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం. సో మేము ఏం చేసామంటే వీవర్స్ దగ్గర నుంచి మెటీరియల్ అనేది తీసుకొని అది ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మాస్కులు కుట్టించడం జరిగింది. ప్రతి మాస్క్ కూడా మేము 3 రూపీస్ నుంచి 5 రూపీస్ వరకు అంటే దాని ప్యాటర్న్ని బట్టి ఇవ్వడం జరగడం వల్ల వాళ్ళు ఎవ్రీడే ఆల్మోస్ట్ 100 to 150 మాస్కులు కుట్టారు. దానివల్ల కూడా వాళ్ళకి ఎవ్రీడే కొంత అమౌంట్ అనేది వచ్చినప్పుడు కూడా వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సొంతంగా కొనుక్కున్నారు. సో అటువంటిది ఒకటి సస్టైనబుల్ మాస్క్ ప్రాజెక్ట్ అని కూడా నేను స్టార్ట్ చేశాను. దానివల్ల ఏంటి అంటే అటు వీవర్సు వాళ్ళు కొంత ఉపాధిని పొందారు, ఈ మహిళలకు కూడా ఏంటంటే ఆర్థికపరమైన కష్టాలు అనేవి లేకుండా పోయాయి. సో కోవిడ్లో చాలా వర్క్ చేశాం మేము. అందుకు గాను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేత కూడా నాకు తెలంగాణ స్టేట్ అవార్డు కేటీఆర్ గారి చేతుల మీదుగా నేను అందుకోవడం జరిగింది. ఇంకా నాకు ఐక్యరాజ్య సమితి అవార్డు కూడా ఏంటంటే ముఖ్యంగా నేను ఐక్యరాజ్య సమితి గోల్ నెంబర్ 5 జెండర్ ఈక్వాలిటీ మీద వర్క్ చేస్తున్నాను. ఏంటంటే మహిళలకు కూడా అన్ని ఆపర్చునిటీస్ ఈక్వల్గా ఉండాలి, ఇవ్వాలి, ఇస్తే కూడా మన వర్త్ అనేది మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం ఈ ప్రపంచానికి అనే దాని మీద కూడా నేను సుదీర్ఘంగా పనిచేస్తున్నాను. అందుకు గాను నాకు UN కర్మవీర్ చక్ర అవార్డు కూడా వచ్చింది 2018లో. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మాకు ఒక రకమైన మంచి ప్రోత్సాహాన్ని ఇస్తాయి, అట్ ద సేమ్ టైం మా బాధ్యతను కూడా పెంచుతాయి అన్నమాట. ఏంటంటే ఇంకా కూడా మనం బెటర్గా చేయాలి, ఇంకా కూడా మనం కొత్తదనంతో ముందుకు రావాలి, కొన్ని క్యాంపెయిన్స్ చేయాలి, కొన్ని మంచి ఆపర్చునిటీస్ కూడా కల్పించాలి అనేది మనకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. నాకు మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎందుకు ప్రతి ఒక్కరు నన్ను అడుగుతుంటారు ఎందుకు ఒంటరి మహిళలు, ఎందుకు ఇంత ప్యాషన్ అని అంటే ఎప్పుడైనా కూడా నేను ఒకటి స్ట్రాంగ్గా బిలీవ్గా చేసేది ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒక ఉమెన్ ఎడ్యుకేటెడ్ కానీ లేకపోతే ఫినాన్షియలీ ఎంపవర్డ్గా ఉంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా బాగుపడుతుంది. అంటే వాళ్ళు ఒక మంచి రైట్ పాత్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దానికి ఎవరో కాదు, మా మదరే ఎగ్జాంపుల్. ఇప్పుడు మా మదర్ తను ఒక అడ్వకేట్. సో తను ఒక అడ్వకేట్ కావడం వల్ల కూడా ఏంటి అంటే పిల్లలకి మాకు ఎప్పుడు కూడా స్ట్రెస్ కూడా పెట్టలేదు. తను ఏంటంటే మీరు ఇంతే చదవాలి లేకపోతే మీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అనే సిస్టమ్ కూడా మాకు ఎప్పుడూ లేదు. ఎప్పుడు ఒకటే చెప్పేది, ఎప్పుడైనా లైఫ్లో కాన్ఫిడెంట్గా ఉండాలి, ఏదైనా ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా లైఫ్లో ఫేస్ చేయాలి, ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు లైఫ్ అనేది ఒకటేలాగా ఉండదు, కష్టాలు వచ్చినా కూడా ఒక ఫేజ్ తర్వాత మీకు మళ్ళీ ఆ సక్సెస్ అనేది చూస్తారు అని. సో నేనేంటంటే మళ్ళీ కూడా నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఒంటరి మహిళలు అని ఎందుకు అని అంటే ఆల్రెడీ ఒకరు చేసే మంచి పనిని మనం అదే దాన్ని రిపీట్ చేసి మళ్ళీ ఏదో వేరేలాగా చేసేదానికంటే కూడా అసలు ఎవరికి సహాయం అందట్లేదు, ఎవరు చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారు అనేది ఆలోచన చేసుకున్నప్పుడు నాకు ఎప్పుడైతే డివోర్స్ ఉమెన్ అనేవాళ్ళు చాలా నెగ్లిజెన్సీకి చాలా దీనికి గురవుతున్నారు, స్ట్రెస్కి కూడా ఎంతో లోన్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళ విషయంలో ఏమవుతుందంటే ఒకసారి పెళ్లి చేసి అమ్మాయిని అత్తగారింటికి పంపించినాక అక్కడ ఏదైనా వైలెన్స్ అయినా కూడా ఏంటి అంటే ఇక్కడ అమ్మాయి పేరెంట్స్ కూడా ఏంటి అంటే 1-2 రోజులు అలా ఉంటుంది, తట్టుకోండి, ఇట్లా ఇంటికి వచ్చేస్తే బాగుండదు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు అనే సిచ్యువేషన్లో అమ్మాయిని పెట్టేసి ఏంటి అంటే ఎంత వైలెన్స్ తనతో జరుగుతున్నా కూడా ఏంటి అంటే లేదు మీరు అడ్జస్ట్ అవ్వాలి అనేది అంటుంటారు. కానీ అక్కడ అమ్మాయి ఎన్నో ఇబ్బందులకు లోన్ అవుతుంటుంది. అక్కడ అత్తగారింటి గారి టార్చరు, పోనీ అన్నీ వదిలేసి ఏదైనా వాళ్ళకి వదిలేసి ఇక్కడికి వద్దామంటే కూడా ఇక్కడ తల్లిదండ్రులు కూడా తనని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో ఉండరు. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఇట్లా చాలా ఉంటుంది. నేను ఎన్నో ఇన్సిడెంట్స్ చూశాను. 16-17 ఇయర్స్ పిల్లలకు కూడా పెళ్లి చేస్తే కూడా వాళ్ళు రకరకాల టార్చర్కి లోన్ అయ్యారు, చాలా డొమెస్టిక్ వైలెన్స్కి గురయ్యారు. సో నేనేంటంటే మహిళలకు ముఖ్యంగా చెప్పేది ఒకటే, మీ పట్ల ఎవరన్నా అది ఎవరైనా సరే, ఎందుకంటే ఈరోజు రోజులు అస్సలు బాగాలేదు. ఒక 80 ఏళ్ల ముసలతన్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకో మనకు అటువంటి సిచ్యువేషన్లోకి మనం వచ్చేసాం. అందుకని మీ పట్ల ఏదన్నా బ్యాడ్ బిహేవియర్ కానీ ఎవరైనా వైలెన్స్ చేస్తుంటే మీరు తక్షణమే రిపోర్ట్ చేయాలి. కనీసం మీ చుట్టుపక్కల ఉన్న నేబర్స్ని, సరే పోలీసుల దగ్గరికి ఫస్టే పోయే ధైర్యం లేకున్నా కనీసం మీ చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ మీ వెల్ విషర్స్ లేకపోతే కజిన్స్లో కూడా మీరు ఎవరైనా క్లోజ్ ఉంటే దయచేసి వాళ్ళతోటి మీ ప్రాబ్లం డిస్కస్ చేయండి. లేకపోతే మా లాంటి సంస్థలను అప్రోచ్ చేయండి. ఈరోజు మా సంస్థ నిజంగా కూడా చాలా వరకు మేము కేసెస్ కానీ ఇష్యూస్ కానీ సాల్వ్ చేయగలిగాం. వాళ్ళకి మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని అందించగలిగాము. ఎందుకనంటే ఒక్కసారి వాళ్ళకు మ్యారేజ్లోకి వెళ్ళి బయటకు వచ్చేసారు, డివోర్స్ అయిపోయింది అని అంటే నిజంగా కూడా సొసైటీలో ఎట్లా చేస్తారంటే వాళ్ళ జీవితం అంతా ఏదో అంధకారం అయిపోయింది అన్నట్టుగా చేసేస్తారు. సో అటువంటి ఉమెన్ని కూడా మేము మోటివేట్ చేసి వాళ్ళ నిజంగా ఎంతోమంది కూడా కార్ డ్రైవర్స్గా పనిచేస్తున్నారు, కార్పెంటరీ వర్క్ చేస్తున్నారు మహిళలు. ఎందుకంటే ఫిజికల్గా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి.
అయినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే లేదు మేడం మేము చేస్తాము, మేము ప్రూవ్ చేసుకోవాలి ఈ వరల్డ్కి అన్నట్టుగా వాళ్ళే ముందుకు వచ్చి మేము ఇదే కోర్స్ నేర్చుకుంటామని కూడా అంటున్నారు. ఎందుకంటే మా ఆర్గనైజేషన్లో కూడా మేము ఏంటంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో అదే నేర్పించడానికి ప్రయత్నిస్తాం, అంతేగాని లేదమ్మా నువ్వు ఇదే నేర్చుకోవాలి అనేది మాత్రం మేము ఎప్పుడూ కూడా వాళ్ళని ఫోర్స్ చేయము. సో విఎన్షి సంస్థను మీరు అప్రోచ్ అవ్వాలన్నా కూడా మేము యూజువలీ ఏంటంటే మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అండ్ ఫేస్బుక్ మెసెంజర్ త్రూ మేము ఏంటి అంటే ఆపరేట్ చేస్తాం ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా. సో విఎన్షి అని మీరు ఫేస్బుక్లో టైప్ చేసినా కూడా మీకు వస్తుంది, విఎన్షి ఫౌండేషన్ అని వస్తుంది. సో మీకు కానీ లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరైనా ఏదైనా సఫర్ అవుతున్నారని, ఎవరైనా ఒక పర్టికులర్ అమ్మాయి ఏదైనా బయటికి చెప్పుకోలేకపోతుంది కానీ మీరు అది అబ్జర్వ్ చేశారన్నా కూడా మీరు మాకు ఒక్క మెసేజ్ పంపిస్తే చాలు, మాకు వీలైన సహాయం మాత్రం మేము వాళ్ళని చేయడానికి ఎప్పుడూ ముందుకు వస్తాము. సో దయచేసి విఎన్షి అనే పేజ్కు మీరు ఒకసారి చూడండి, మా వర్క్ అంతా కూడా చూడండి. ఇంకొకటి నాది కూడా ఒక పర్సనల్ పేజ్ ఉంది, ద మందడి అఫీషియల్ అని, శ్రావ్య మందడి అని ఉంటుంది. ఆ పేజ్ కూడా మీకు క్లిక్ చేస్తే మేము చేసే యాక్టివిటీస్, మేము చేసే వర్క్ అంతా కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. సో దాన్ని బట్టి కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా మాకు ఏదైనా మెసేజ్ చేసినా మా టీం కానీ లేకపోతే నేనే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ చుట్టుపక్కల ఏదైనా వైలెన్స్ జరిగినా కూడా మీరు టాలరేట్ చేయరనే భావిస్తూ మహిళలకు నేను చెప్పేది ఒక్కటే ఏంటి అంటే ధైర్యంతో ముందుకు వెళ్ళడమే, మనకు ఇంకొక ఆప్షన్ కూడా లేదు. ఎందుకు అనంటే కష్టాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి, జస్ట్ ధైర్యంగా ఉండండి. ఇంకొకటి ఎప్పుడైనా కూడా మన సంకల్పం అనేది దృఢంగా ఉండాలి. నేను ఇది చేయగలుగుతాను అని అనుకున్న రోజే మనం ఏదైనా ఈ జీవితంలో సాధించగలుగుతాం. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే కూడా నాకు కూడా అంత ఈజీ ఏం లేకుండే. ఎందుకంటే ఫస్ట్ నేను సాఫ్ట్వేర్ జాబ్ ఇవన్నీ కూడా వదిలేసినప్పుడు కూడా అందరూ నన్ను చూసి నవ్విండ్రు లిటరలీ. ఏంటి అంటే అవసరమా కార్పొరేట్ సెక్టర్లో 3-4 lakhs శాలరీ వస్తే ఎవరిని సంఘాన్ని ఏం ఉద్ధరించడానికి దేనికి బయలుదేరింది ఈమె అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు, నా వెనకాలనే మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, నా ముందు కూడా నన్ను హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు మా సంస్థ వర్క్ చూసి నాకు ఏదైనా అవార్డు వచ్చినా ఏదైనా రివార్డ్ వచ్చినా మళ్ళీ వాళ్ళే ఈ అమ్మాయి నాకు తెలుసు, మా చుట్టాల అమ్మాయి మా పక్కింట్లోనే ఉంటుంది, ఇవన్నీ చేస్తారు. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎప్పుడైనా ఈ నెగిటివ్ పీపుల్కి చాలా వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇంకొకటి మన సక్సెసే వాళ్ళకి సమాధానం అవ్వాలి, ఎవరితోటి కూడా ఏం ఆర్గ్యూ చేయకండి. మన పని మనం సిన్సియర్గా హార్డ్ వర్క్ తోటి ఒక కమిట్మెంట్ తోటి కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోతే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం ఏదో ఒక రోజు డెఫినెట్గా ఏదైనా కొంచెం అటు ఇటు డిలే అవుతుండొచ్చు కానీ ఫైనల్గా మాత్రం మన గోల్ని రీచ్ అవ్వడం అనేది చాలా అది ఫర్ షూర్ 100% అనేది నేను చెప్తాను. ఎందుకంటే నా లైఫ్లో అది జరిగింది. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇవన్నీ ఇచ్చేసినాక కూడా ఈరోజు నేను ఇక ఈ స్థాయిలో ఉన్నానంటే అది కేవలం నా డెడికేషన్, డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ మనిషికైనా డిసిప్లిన్ లేకుంటే మాత్రం ఏది జరగదు. హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ మాత్రం చాలా కంపల్సరీ. అట్ ద సేమ్ టైం కాన్ఫిడెంట్గా ఉండడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా మహిళలకి. సో నాకు ఈ అవకాశము మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వే అవకాశం ఇచ్చినందుకు కూడా నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను తాల్ రేడియో వారికి. మహిళలందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ వాంట్ యూ టు షైన్ really bright and be an inspiration to everyone else in the society. Thank you.